ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అని చెప్పి మనమంతా కూడా కోరుకుంటాం. మనమంతా సినిమాకు పోతాం. సినిమాకు పోయినప్పుడు సినిమాలో హీరోని చూస్తాం. అదే సినిమాలో మనం విలన్ను కూడా చూస్తాం. ఫలాని వాడు హీరో అని చెప్పడు, ఫలాని వాడు హీరో అని మనకు తెలియదు, ఫలాని వాడు విలను అని మనకు తెలియదు. కానీ ఆ విలన్కున్న గుణాలను బట్టి ఆ మనిషి విలను అని చెప్పి మనం అంతగా మనమే అంటాం. ఈరోజు నేను ఒకటి చెప్తా ఉన్నాను. 58 నెలల కిందట మీ బిడ్డ మీ అందరి ముందు నిలబడి మీ బిడ్డ ఫలానిది చేస్తాను అని చెప్పి మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళిక తీసుకొచ్చి మీ బిడ్డ మళ్ళీ ఈరోజు 58 నెలల తర్వాత ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్ గాను, ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్ గాను, ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగాను భావిస్తూ మీ బిడ్డ ఆ మేనిఫెస్టోలో చెప్పినవి 99% వాగ్దానాలు అమలు చేసి మళ్ళీ మీ బిడ్డ మీ ముందర నిలబడి ఈరోజు మీ అందరి ఆశీస్సులు కోరుతా ఉన్నా మార్పు ఒక్కసారి గమనించమని, ఈరోజు మీ అందరి ఆశీస్సులు కోరుతా ఉన్నా మార్పు ఒక్కసారి గమనించమని, అదే ఈ కూటమిని ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా. ఈ కూటమిని ఒకసారి చూడమని అడుగుతా ఉన్నాను. వారు చేసిన పనులను ఒకసారి గమనించమని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. ఇదే కూటమి మీ అందరికీ గుర్తుందా? ఇదే కూటమి 2014లో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లేకపోదామా? ఇదే కూటమి గుర్తుందా? ఈ ఫోటోలు గుర్తున్నాయా? ఇదే చంద్రబాబు, ఇదే ఢిల్లీ నుంచి వాళ్ళు తెచ్చుకున్న మోడీ గారు. 2014లో ఇదే మేనిఫెస్టో అని చెప్పి రంగురంగుల కాగితాలతో, రంగురంగుల ఆశలతో, ప్రజల జీవితాలతో చెలగాటలాడుతూ వీళ్ళు ఇదే మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు అని చెబుతూ ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే మోడీ గారి ఫోటోతోనూ, ఇదే దత్తపుత్రుడి గారి ఫోటోతోనూ ప్రతి ఇంటికి ఇదే పాంఫ్లెట్ పంపించి ఈ పాంఫ్లెట్లో ముఖ్యమైన అంశాలు ఎక్కడ మీరు మర్చిపోతారేమో అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో టీవీలలో, పేపర్లలో ఊదరగొట్టారు అడ్వర్టైజ్మెంట్లతో. ఇదే ఈనాడులోను, ఇదే ఆంధ్రజ్యోతిలోను, ఇదే TV5లోను ఇదే వీళ్ళందరూ కూడా ఊదరగొడుతూ చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందామా? 2014లో వీళ్ళు ఏం చెప్పారో, ఏం చేశారో అన్నది ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లేకపోదామా? ఇదే చంద్రబాబు నాయుడు గారి సంతకంతో, ఇదే వీళ్ళ ముగ్గురు ఫోటోలతో ముఖ్యమైన అంశాలు అని అంటూ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో వీళ్ళు చెప్పిన అంశాలు రైతు